జై శ్రీరామ్. భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. బ్రిక్స్ నేషన్కు వార్నింగ్ ఇస్తున్న డొనాల్డ్ ట్రంప్. అసలు వార్నింగ్ ఏంటి? ఎందుకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ బ్రిక్స్లో ఎవరెవరు ఉంటారు? G7లో ఎవరెవరు ఉంటారు? ఈ G7 వల్ల గ్లోబల్గా 7 కంట్రీస్ కలిసి G7 అనేది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. అలానే ఇంతవరకు బ్రిక్స్ కూడా ఇప్పుడు భారతదేశం కానివ్వండి, రష్యా, ఇరాన్, చైనా దేశాలు కలిపి బ్రిక్స్ అనేది ఫామ్ చేసింది. ఇది ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్. ఇటీవల ఈ బ్రిక్స్ సమ్మిట్లో న్యూ కరెన్సీ అనేది ఒక నినాదం వినిపించింది. అసలు బ్రిక్స్ కరెన్సీ అంటే ఏమిటి అనేది అందరికీ ఒక క్వశ్చన్గా మారిపోయింది. ఇటీవలే ప్రెసిడెంట్గా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ను దుమారం చేసేసాడని చెప్పవచ్చు. 100% టారిఫ్ విధిస్తానని, USA డాలర్ మాత్రమే ఎక్స్చేంజెస్కు వాడాలనేసి, ఏదైతే న్యూ కరెన్సీ వచ్చిందనుకోండి, ఆ కరెన్సీ వచ్చిన తర్వాత నేను 100% ఆఫ్ టారిఫ్ విధిస్తానని ఈ ట్వీట్లో వెల్లడిస్తూ ఉన్నారు. ఎందుకు 100% ట్యాక్స్ విధిస్తున్నారు? అసలు డాలర్స్ని ఇంతవరకు మన వాళ్ళు ఎందుకు ఎక్స్చేంజింగ్ చేశారు అంటే, గతంలో జరిగిన మీటింగ్ విధి విధానాలు బట్టించి, గతంలో USAలో ఎక్కువ గోల్డ్ నిధులు ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ వచ్చారని, వేరే కంట్రీస్కి, ఇప్పుడు కెనడా లాంటి కంట్రీస్కి అసలుకు యుద్ధం చేయడానికి వాళ్ళు రెడీగా ఉండరు అనమాట. అటువంటి వాళ్ళకందరికీ కూడా వెపన్స్ మరియు ఫ్లైట్స్ అమ్ముకుంటూ వీళ్ళు వాళ్ళ నుంచి గోల్డ్ తీసుకుంటూ వచ్చారు గతంలో నుంచి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, అందరికన్నా హైయెస్ట్ ఎవరున్నారు గోల్డ్ నిధులలో అంటే USA వాళ్ళు ఏం చేశారంటే, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఓన్లీ USA డాలర్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేయాలి అనేసి రూల్ పెట్టి, ఆ రూల్ని అందరి మీద, అన్ని కంట్రీస్ మీద రుద్దేశారు. అప్పుడు ఏమైపోతుంది, రూపీ వాల్యూ తగ్గిపోవడము, ఇప్పుడు అదర్ కంట్రీస్లలో ఉన్న పౌండ్ కానివ్వండి, ఇటువంటి కరెన్సీ వాల్యూస్ అనేది తగ్గిపోతూ అది చాలా ఎఫెక్ట్ ఇచ్చిందనమాట అన్ని పాపులేషన్ ఉన్న కంట్రీస్. దానివల్ల ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది అనేసి మన వాళ్ళు బ్రిక్స్ కరెన్సీ కనిపెట్టాలి అనేసి ఫిక్స్ అయ్యారు. బ్రిక్స్ కరెన్సీలో ఇనిషియల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు మనం UPI యూస్ చేస్తున్నాం కదా, అలా UPI యూస్ చేయాలి అనేది ఒక వాదన వినిపించారు. అలానే బ్రిక్స్ కరెన్సీ న్యూ కరెన్సీ తీసుకురావాలనేది మన వాళ్ళ వాదన. USA డాలర్ వల్ల ఇంతవరకు జరిగిన ఇన్ఫ్లేషన్ తగ్గియాలనేది వాళ్ళని ఎజెండాగా తీసుకొని బ్రిక్స్ నేషనల్స్కి అన్నిటికీ కూడా 100% టారిఫ్ విధిస్తామని చెప్పింది. 100% టారిఫ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు USAకి పంపించడానికి ఒక కారు ధర $12,000 అనుకోండి. అది వాళ్ళు టారిఫ్ ఛార్జ్ చేయడం వల్ల 12,000 కాస్త $24,000 అవుతాయి అన్నమాట. అంటే 100% టారిఫ్ విధిస్తున్నారు, ఛార్జెస్ విధిస్తున్నారు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పడిపోతుంది. ఇది మనకు కాదు లాస్, మనతో పాటు USA కూడా లాస్. USA డాలరే ఇంతవరకు శాసిస్తూ ఉంది. USA పెద్దన్నలాగా వ్యవహరిస్తూ ఆ దేశానికి ఈ దేశాలకు మధ్య గొడవలు పెడుతూ, యుద్ధ విమానాలు కానివ్వండి, యుద్ధానికి సంబంధించిన వెపన్స్ను అమ్ముకుంటూ, అక్కడ గోల్డ్ను తీసుకుంటూ మాస్టర్గా ఎదుగుతూ వచ్చింది USA. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ రావడం వల్ల, G20 తెలుసు కదండి, అలానే బ్రిక్స్ కూడా, బ్రిక్స్ కరెన్సీ రావడం వల్ల ఏమైపోతుంది అంటే, డాలర్ యూసేజ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా నుంచి కానివ్వండి, ఈ కువైట్ దేశాలు ఏవైతే ఉన్నాయి కదండి, అక్కడి నుంచి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఆయిల్ కదండి, ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నాం కదా. ఈ దిగుమతుల మీద డాలర్స్లోనే ఎక్స్చేంజ్ చేయడం జరిగింది ఇన్ని రోజులు. ఇప్పుడు మొత్తం అలా లేకుండా డిజిటలైజేషన్ చేయడం, ఈ బ్రిక్స్ కరెన్సీ అనేది కనిపెట్టాలని అనుకున్నారు. మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.